ఐఏఎస్ దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఉద్యోగం. ఈ పేరు విననటువంటి వ్యక్తులు ఉండరు ఈ దేశంలో. సో ఈ ఐఏఎస్ ఎగ్జామ్ అనేటటువంటి దాన్ని ప్రతి సంవత్సరం యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. 54 దేశాల్లో బెస్ట్ బ్యూరోక్రటిక్ ఎగ్జామ్గా ఉన్నటువంటి ఐఏఎస్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ యూపీఎస్సీ కండక్ట్ చేసేటటువంటి ఐఏఎస్ ఎగ్జామ్లో ఐఏఎస్తో పాటుగా 24 ఇతర కేంద్ర సర్వీసెస్ అనేటటువంటి ఉంటాయి, సెంట్రల్ సర్వీసెస్ ఉంటాయి. అయితే ఈ ఎగ్జామినేషన్ ఎవరు రాయొచ్చు? డిగ్రీ ఉత్తీర్ణులైనటువంటి ఏ విద్యార్థి అయినా కూడా 50 నుంచి 55% మార్కులు వచ్చినటువంటి ప్రతి విద్యార్థి కూడా ఈ ఎగ్జామినేషన్లో పాల్గొవచ్చు. ఈ ఎగ్జామ్ పాస్ అయితే మీరు ఏమవుతారు? ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్. ఐఏఎస్ అంటే సాధారణంగా మన తెలుగు ప్రజలకి బాగా తెలిసినటువంటి పదం కలెక్టర్. ఒక జిల్లాకి కలెక్టర్ అవుతారు. సాధారణంగా మనం ఏ ఉద్యోగాలు చేసినా జీతం కోసం చేస్తాం, గౌరవం కోసం చేస్తాం, మన లైఫ్ సెటిల్ అవ్వడం కోసం చేస్తాం. కానీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ యూపీఎస్సీ సర్వీసెస్ పొందడం వలన మీకు మంచి జీతం వస్తుంది, అలాగే మీరు సమాజంలో గుర్తింపబడతారు, అలాగే మీకు మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయి. దీంతో పాటుగా మీకున్నటువంటి తెలివితేటలు దేశ నిర్మాణం కోసం ఉపయోగించవచ్చు. మీకున్నటువంటి తెలివితేటల్ని ఎంతోమంది కోట్ల వ్యక్తులను ప్రభావితం చేయడానికి, వాళ్ళ జీవితాన్ని బాగు చేయడానికి వాడచ్చు. రెండోది, మీ అంతటి మీరుగా ఎక్కువ జ్ఞానాన్ని పొందడానికి కూడా ఈ ఎగ్జామినేషన్ తాలూకా ప్రిపరేషన్ చాలా ఉపయోగపడుతుంది. చాలామందికి యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో ఐఏఎస్ మాత్రం గురించే తెలుసు, కానీ ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఐపీఎస్ కన్నా పైన ఇంకేమీ లేదు. ఐపీఎస్ నుంచి ప్రమోషన్ వచ్చిన వాళ్ళే డీజీపీ లెవెల్ వరకు, డిఐజీ లెవెల్ వరకు వెళ్తారు. అలాగే ఐఎఫ్ఎస్ ప్రపంచంలో వేరే దేశాలతో మన భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌత్య సంబంధాలకి ఈ వ్యక్తులే వేదికగా నిలుస్తారు. ఈ మధ్యకాలంలో జైశంకర్ గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేస్తున్నారు, విదేశాంగ మంత్రి. ఆయన ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్. మీరు చూడండి, ఆయన మాట్లాడేటప్పుడు ఏ దేశం వ్యక్తి అయినా కూడా చెవులు అప్పగించి వింటారు, అంత నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. అలాగే ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కమిషనర్లు కానీ, జిఎస్టీగా ఉన్నటువంటి కమిషనర్లు కానీ, వీళ్ళంతా కూడా యూపీఎస్సీ ఎగ్జామ్ పాస్ అయి వచ్చినటువంటి వ్యక్తులే. ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అసలు ఎలా ఉంటుంది? ప్రతి సంవత్సరము కూడా ఒక నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసేటటువంటి ఈ ఎగ్జామినేషన్ 3 స్థాయిల్లో నిర్వహిస్తారు. దీనికి 3 స్టేజ్లు ఉంటాయి. 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ స్టేజ్, 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ స్టేజ్, 3 ఇంటర్వ్యూ ఎగ్జామినేషన్ స్టేజ్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మీకు ఆబ్జెక్టివ్ రూపంలో క్వశ్చన్స్ ఉంటాయి. 2 పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్లో జిఎస్ ఉంటుంది, రెండో పేపర్లో ఇంగ్లీష్, మ్యాథ్స్ కలిపి సీశాట్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఈ 2 పేపర్లు కేవలం ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇందులో ఉత్తీర్ణులైనటువంటి వ్యక్తులు మాత్రమే మెయిన్స్ ఎగ్జామినేషన్కి వెళ్తారు. ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 12,000 నుంచి 13,000 మంది మెయిన్స్ ఎగ్జామినేషన్ రాస్తారు. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో 9 పేపర్లు ఉంటాయి. అందులో 2 క్వాలిఫైయింగ్ పేపర్స్, 1 ఇంగ్లీష్, 2 తెలుగు. ఈ తెలుగులో హిందీ ఇంకా ఇతర భాషలు కూడా ఉండొచ్చు. రాసుకునే వాళ్ళు ఏదైనా కూడా రాసుకోవచ్చు. మిగతా 7 పేపర్లకి సంబంధించి 1750 మార్కులకి రాతపూర్వకంగా ఎగ్జామ్ అనేటటువంటిది ఉంటుంది. కనీసం సగం మార్కులు వచ్చినటువంటి వ్యక్తులు, కనీసం కాదు గరిష్టంగా కూడా మీరు చూసుకుంటే సగం మార్కులు వచ్చినటువంటి వ్యక్తులు ఇంటర్వ్యూకి క్వాలిఫై అవుతారు. ఇంటర్వ్యూ 275 మార్కులకు ఉంటుంది. మొత్తంగా 2025 మార్కులకి ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇందులో 1000 మార్కులు సంపాదించినటువంటి ఏ విద్యార్థి అయినా కూడా ఐఏఎస్ అవ్వడానికి చాలా అర్హత సాధిస్తారు. అయితే ఈ ఎగ్జామ్లో మనకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి? చాలామంది సెంట్రల్ సిలబస్ చదివినటువంటి విద్యార్థులు మీలో ఉండొచ్చు. ఉదాహరణకి ఎన్సీఆర్టీ పుస్తకాలు మీరు వినే ఉంటారు. 6th క్లాస్ 7th క్లాస్ నుంచి 12వ తరగతి వరకు ఉన్నటువంటి ఎన్సీఆర్టీస్లో ఉన్న సబ్జెక్ట్సే ఇందులో ఉంటాయి. అంటే పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎథిక్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ ఎక్సెట్రా ఇవే ఉంటాయి. అంటే మొత్తంగా ఆర్ట్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఇందులో ఉండడం జరుగుతుంది. 6 నుంచి 12వ తరగతి ఉన్నటువంటి పుస్తకాలే దాదాపుగా 70% మనకున్నటువంటి యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో సిలబస్గా ఉంటుంది. మరి 6వ తరగతి నుంచి 12వ తరగతి మేము ఆల్రెడీ చదివేశాం కదా, మరి ఇప్పుడు యూపీఎస్సీ అలా అంత ఈజీయా అని అనుకుంటే పొరపాటు. ఎందుకు అంటే
6 నుంచి 12వ తరగతి వరకు మీరు చదివినప్పుడు చాలామంది విద్యార్థులు బట్టి కొట్టి చదువుతారు. కానీ ఇక్కడ ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకుని చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అర్థం చేసుకోవడం కొంచెం కష్టం కదా. సో ఆబ్వియస్గా ఇక్కడే మీకు యూపీఎస్సీ కోచింగ్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ 6 నుంచి 12వ తరగతి వరకు ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్స్తో పాటుగా మరికొన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఒక 8 నెలల నుంచి 10 నెలల పాటు కోచింగ్ అనేటటువంటి తీసుకొని ఇంకా వేగంగా మీరు ఆ సబ్జెక్ట్స్ని చదువుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మీ యొక్క యూపీఎస్సీ ప్రయాణంలో నియో మెంటర్స్ ఎలా మీకు సహాయపడగలదు? డెఫినెట్గా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో అయినా లేదా ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అయినా మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు క్లాసెస్ చెప్తారు, మీరు బయటకు వచ్చి చదువుకుంటారు. కానీ నియో మెంటర్స్ ఒక కొత్త విధానాన్ని మీకు తీసుకొస్తుంది. అందుకే పేరు కూడా నియో మెంటర్స్, న్యూ మెంటర్స్, కొత్తగా వచ్చిన మెంటర్స్. మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ మొదలుపెట్టినటువంటి క్షణం నుండి మీరు యూపీఎస్సీ ఎగ్జామినేషన్ పాస్ అయ్యేంత వరకు లేదా మీరు దాన్ని వదిలి వేరే కెరీర్కి వెళ్ళేంత వరకు కూడా మేము మీతోనే ఉంటాం. యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అనేటటువంటిది ఇట్స్ ఏ హ్యాండ్ హోల్డింగ్ మెకానిజం. ఒక నడకరానటువంటి పిల్లవాడిని తండ్రి చెయ్యి పట్టుకుని ఎలా నడిపిస్తే నడక వేగంగా వస్తుందో అలాగే నియో మెంటర్స్లో మేము తీసుకున్నటువంటి ఒక యునీక్ అప్రోచ్ ఆఫ్ మెంటర్షిప్ అనేటటువంటిది మీకు అలా ఉపయోగపడుతుంది. కేవలం కోచింగ్ క్లాసెస్కి వచ్చి క్లాసెస్ వినేసి వెళ్ళిపోవడం కాకుండా దీన్ని మీరు ఎలా చదవాలి, ఈ యొక్క క్లాసులో చెప్పినటువంటి అంశాలను జ్ఞానంగా మీరు ఎలా మార్చుకోవాలి, దీన్ని ఎగ్జామినేషన్లో ఎలా రిప్రొడ్యూస్ చేయాలి అనేటటువంటి దానిపైన మేము స్పెషల్గా ప్రతి వ్యక్తికి కూడా ఎక్కువ మంది మెంటర్స్తో మెంటర్షిప్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో మీ కోచింగ్ అలాగే మెంటర్షిప్ ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో దిస్ ఇస్ ద డెడ్లీ కాంబినేషన్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్. అండ్ టు క్రాక్ దిస్ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించడానికి ఖచ్చితంగా ఈ రెండు కలిసి ఉంటేనే అది సాధ్యమవుతుంది. దీనికి ఆధారంగా చేసుకొని జూన్ 2024 నుండి మన నియో మెంటర్స్ ఐఏఎస్ అకాడమీలో ఒక కొత్త బ్యాచ్ని మనం లాంచ్ చేస్తున్నాము. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ లేదా ఇంకా వేరే స్కూల్స్లో చదువుకున్నటువంటి విద్యార్థులపైన కానీ అంటే ఎన్సీఆర్టీస్ కాకుండా చదువుకున్నటువంటి విద్యార్థులపైన ఎక్కువగా ఫోకస్ పెట్టి వాళ్ళకు ఉపయోగకరంగా ఉండేటట్టుగా ఈ కోర్సును డిజైన్ చేశాం. సో లెట్ us meet in the new batch of June 2024 in the Neo Mentors. Thank you.